బంధు పాలన పోవాలే, రైతు బంధు పాలన పిడికిల్లెత్తి చెప్పండి. రాబంధు పాలన, రైతు బంధు పాలన రావాలంటే రైతులంతా ఇట్లనే ఉద్యమించాలి. రైతులంతా కేసీఆర్ వెంటనే ఉండాలి. రైతులమంతా గులాబీ జెండనే ఎత్తుకోవాలి. గతంలో ఎంత అందంగా వాడుకున్నాం తెలంగాణ గురించి సారున్నప్పుడు. జలేశ్వరం అదిగో, కాళేశ్వరం అదిగో, జల కళేశ్వరం అదిగో అన్నాం. ఈ పాటను వినిపించి నాకు పోచంపల్లి సీనన్న, తమ్మి తెలంగాణ భూమి బాధపడుతుందిరా, తెలంగాణ తల్లి బాధపడుతుందిరా, మన మట్టి దుఃఖిస్తుంది, నువ్వు పాట రాయాలే అని అడిగిండు. మీ అందరి కోసం అప్పుడు రైతన్నల తరఫున తెలంగాణ భూమి తల్లి ఏమని పాడుతుంది, రేవంత్ రెడ్డిని ఏమని తిడుతుంది చెప్పినాం. నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతున్నదన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతున్నదన్నా. రైతుల్ని కంటికి రెప్పోల కాసుకున్నా, పదేళ్ళు పాలన పెంచుకున్నా, రెప్పోల చూసుకున్నా, పదేళ్ళు పాలన దాదుకున్నా, కంటికి రెప్పోల కాసుకున్నా, పదేళ్ళు పాలన పెంచుకున్నా, రెప్పోల చూసుకున్నా, పదేళ్ళు పాలన దాదుకున్నా. తాగు నీరు లేక చచ్చిపోతూ ఉన్నా, నా పేరే తెలంగాణ, పేరే తెలంగాణ భూమి, నా గుండెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా. ఇక్కడ ఆసీనులైన రైతన్నులందరి గుండె మండుతుందా లేదా? మండుతుందా లేదా? రైతు బంధు పాలన కావాలనిపిస్తుందా లేదా? అన్నా, ఈ రోజు ఉన్న ఈ చైతన్యం ఇక్కడ మీరు వచ్చి ఈ రోజు తెలుపుతున్న నిరసనని మన ప్రభుత్వం తిరిగి వచ్చేంత వరదాకా, రైతు రాజ్యం తిరిగి వచ్చేదాకా, కేసీఆర్ సార్ మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదాకా, అత్యంత మానవత్వంతో కూడుకున్న పాలన తిరిగి వచ్చేంత వరదాకా ఎవరు విశ్రాంతి తీసుకోవద్దు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి. రేవంత్ రెడ్డిని పాతర పెట్టి మళ్ళా పథకాల జాతర ఈ తెలంగాణ మీద మొదలు పెట్టాలి కేసీఆర్ పాలనలో అని వరంగల్ రైతన్నలని, తెలంగాణ రైతన్నలని, ఈ వేదికకు వచ్చిన మీడియా మిత్రులని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. అలా గట్టిగా చేతులెత్తి చెప్పండి, జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాబంధు పాలన పోవాలి.